తెలుగువారికి సులభంగా ఇంగ్లీష్ నేర్పాలనే సంకల్పంతో మన ఎం ఫిలిమ్స్లో ఈజీ ఇంగ్లీష్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేశాము. ప్రతి ఎపిసోడ్ క్లాస్ రూమ్ టీచింగ్ విధానంలో ప్లాన్ చేశాం కాబట్టి అన్ని ఎపిసోడ్లు మీరు రెగ్యులర్గా చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్లో చదవడం, రాయడం, మాట్లాడడం చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ ఈ క్లాసెస్ వినండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకోసం ఇంత శ్రమిస్తున్న మా కోసం మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే ప్రతి వీడియోను లైక్ చేస్తూ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కాస్త నొక్కండి. Hi everyone, I am Shankar. Welcome back to our second episode. ఈరోజు మనము ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి కొన్ని ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్న విషయం కూడా అదే, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం కొద్ది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనము తెలుగు వాళ్ళం కనుక మన ఆలోచన కూడా తెలుగు భాషలోనే ఉంటుంది. సో తెలుగు నుంచి ఇంగ్లీష్లో నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి మనం తప్పులు చేసుకుంటూ పోతాం అన్నమాట. ఎందుకంటే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. ఎందుకో చూద్దాం. తెలుగు భాష ఆరిజిన్, ఇంగ్లీష్ భాష ఆరిజిన్లో చాలా తేడాలు ఉన్నాయి. దానివల్ల మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మనం తప్పులు చేస్తూ ఉంటాం. అందుకే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మన ఇన్పుట్ డివైసెస్ అనేది లిజనింగ్ కానీ రీడింగ్ కానీ బాగా ఉంటుంది. మనము చదవగలము, అర్థం చేసుకోగలము, విని అర్థం చేసుకోగలం. కానీ మాట్లాడడంలో, రాయడంలో తప్పులు దొరుకుతున్నాయి. ఎందుకంటే దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్పుకున్నప్పుడు, ఈ రెండు భాషల పుట్టుక గురించి చెప్పుకున్నప్పుడు తెలుగు చూద్దాం, ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు అనేది ఒక ద్రవిడ భాష. ఇది తమిళ్ మాతృక నుంచి పుట్టుకొచ్చిన ఒక ద్రవిడ భాష. అదే ఇంగ్లీష్ ఒక ఆరియన్ లాంగ్వేజ్. ఇది బేసిక్గా యూరోపియన్ లాంగ్వేజెస్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, అట్లాగే లాటిన్ భాషల నుంచి, గ్రీక్ భాషల నుంచి పుట్టుకొచ్చిన భాష ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక యూరోపియన్ భాష అనుకున్నాం మనము. అదే తెలుగు వచ్చేసరికి ఇదొక సౌత్ ఇండియా రీజన్లో పుట్టిన భాష. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వాక్య నిర్మాణంలో చాలా తేడాలు ఉంటాయి ఇంగ్లీష్కి, తెలుగుకి. తెలుగు భాషలో మనకు కర్త, కర్మ, క్రియ, ఈ స్ట్రక్చర్లో మనకు వాక్య నిర్మాణం ఉంటుంది. బట్ ఇంగ్లీష్ భాషకు వచ్చేసరికి కర్త, క్రియ, కర్మ, ఈ నిర్మాణం ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే తెలుగు భాషలో కర్త అంటే పనిచేసేవాడు వాక్యం మొదట్లో వస్తే అతను చేసిన పని వాక్యం చివరిలో వస్తుంది. కానీ ఇంగ్లీష్ భాషలో కర్త పనిచేసేవాడు మొదట్లో వస్తే అతని పక్కనే క్రియ వస్తుంది. ఇంగ్లీష్ భాషలో ఎంత పెద్ద వాక్యం రాసినా సరే, ఎంత పెద్ద సెంటెన్స్ రాసినా సరే, మొదట ఏం చేయాలి? మనం కర్త రాయాలి. ఆ కర్త రాసిన వెంటనే క్రియ రాయాలి. కానీ తెలుగులో ఏం చేస్తున్నాం మనము? కర్త రాసిన తర్వాత అతను చేసిన పని వాక్యం చివరిలో వస్తుంది. ఇది ఒక్క విషయం అర్థమైతే మనకు ఇంగ్లీష్, తెలుగులో తేడా మనం అర్థం చేసుకోగలం. దీని గురించి మనం చర్చించుకుందాం. వాక్యం అంటే ఒక అర్థవంతమైన పదాల సముదాయం. సో సెంటెన్స్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం వాక్యం అనుకున్నామో వాక్యంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. ఆ భాగాల గురించి మనం చెప్పుకుందాం, తర్వాత మనం కొంచెం ముందుకెళ్దాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఐ సే ఐ టీచ్ ఇంగ్లీష్, ఇన్ దిస్ సెంటెన్స్ దెర్ ఆర్ 3 words. ఫస్ట్ వర్డ్ ఇస్ ఐ, సెకండ్ వర్డ్ ఇస్ టీచ్, అండ్ థర్డ్ వర్డ్ ఇస్ ఇంగ్లీష్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హియర్ ఐ, నేను. ఇక్కడ ఈ వాక్యంలో పనిచేస్తున్న వారు ఎవరు? నేను. దీన్ని మనం ఏమంటామంటే పనిచేసేవాడిని కర్త అంటాము. ఐ టీచ్ ఇంగ్లీష్. నేను ఏ పని చేస్తున్నాను? బోధించడం అని పని చేస్తున్నాను. సో టీచ్ అనేది క్రియ. నేను ఏం బోధిస్తున్నాను? ఇంగ్లీష్. పనిని స్వీకరించేది కర్మ. సో పని చేసేవారిని కర్త అంటాము, చేయబడ్డ పనిని క్రియ అంటాము. ఇది చాలా ముఖ్యమైన భాగము. మనం దీని గురించి చాలా చెప్పుకోవాలి, తర్వాత చెప్పుకుంటాం. ఆ తర్వాత నేను చేసిన టీచ్ అనే పని స్వీకరించింది ఎవరు? ఇంగ్లీష్. దీన్ని ఏమంటాం మనము? కర్మ అంటాము. సో ఇంగ్లీష్లో దీన్నే మనం ఏమంటాము? సబ్జెక్ట్ అంటాం. టీచ్ క్రియ కనుక వర్బ్ అంటాం. ఇంగ్లీష్ కర్మ కనుక దీన్ని ఏమంటాం మనము? ఆబ్జెక్ట్ అంటాం. ఓకే.
ఇంత సింపుల్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంటే పని చేసిన వారు, వర్బ్ అంటే వర్క్, ఆబ్జెక్ట్ అంటే పని స్వీకరించిన వారు. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంగ్లీష్ సెంటెన్స్ అండ్ తెలుగు సెంటెన్స్ విత్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు ఫస్ట్. నేను క్రికెట్ ఆడుతాను అనే ఈ ఉదాహరణలో కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఏంటి అనే విషయం గురించి చెప్పుకుందాం. ఒకసారి మీరు ఆలోచించండి. ఇందులో పనిచేసేవారు ఎవరు? నేను. కనుక ఏంటి? సబ్జెక్ట్ని. ఇక్కడ పనిని స్వీకరించింది ఎవరు? ఆబ్జెక్ట్ క్రికెట్. నేను చేసిన పని ఏంటి? ఆడడం కదా. ఇది వర్బ్, క్రియ. తెలుగు భాషలో ఏ సెంటెన్స్ అయినా సరే ఇదే ఆర్డర్లో ఉంటుంది. సబ్జెక్ట్ మొదట్లో వస్తుంది, వర్బ్ చిట్ట చివరిలో, వాక్యం చివరిలో వస్తుంది. సో ఇక్కడ చూస్తే నేను క్రికెట్ ఆడుతాననే వాక్యం. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓకే, ఇది బాగానే ఉంది, నేను ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంగ్లీష్లో చెప్పినప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? ప్లే వస్తుంది. ఐ ప్లే వాట్? ఐ ప్లే క్రికెట్. ఇదే మనము ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. ఏమంటున్నామంటే తెలుగు భాషలో సబ్జెక్ట్ మొదట వస్తుంది, ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది, చిట్ట చివరిలో వర్బ్ వస్తుంది. కానీ ఇంగ్లీష్ వాక్యంలో సబ్జెక్ట్ మొదట వచ్చి వెంటనే వర్బ్ వస్తుంది, ఆ తర్వాత మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. అతి ముఖ్యమైన ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్లో ఎప్పుడు సెంటెన్స్ రాసినా సరే సబ్జెక్టు రాసిన వెంటనే వర్బ్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు వచ్చిన వెంటనే వర్బ్ చెప్పుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయొద్దు. సెంటెన్స్ ఒక యూనిట్ తీసుకొని సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా తెలుగు నుంచి ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లోకి చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క పదాన్ని మనము ట్రాన్స్లేట్ చేయకూడదు. ఒక మొత్తం వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే తెలుగు నుంచి పదం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏ విధంగా తప్పులు జరుగుతాయో చెప్తాను మీకు నేను. ఏమ్రా పలకకుండా పోతున్నావు అన్నాం అనుకోండి. దీన్ని ఒకవేళ వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది? వాట్, రా అంటే ఏంటి? కమ్ కదా, కమ్. పలక స్లేట్, కుండ పాట్, పోతున్నావు గోయింగ్. ఇప్పుడు ఈ బోర్డు పైన ఉన్న తెలుగు సెంటెన్స్కి ఇంగ్లీష్ సెంటెన్స్కి ఏమైనా పోలిక ఉందా? ఏమైనా మీనింగ్ ఉందా? సో ఎప్పుడైతే మనం పదం ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తామో, పదం మనము తర్జుమా చేసే ప్రయత్నం చేస్తామో తప్పులు పోతాయి. ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని ఒక యూనిట్గా మార్చేసుకుంటేనే మనం చేసే భాష ఈజీగా అవుతుంది అనమాట. అందుకోసమనే ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళము తప్పులేం చేస్తున్నామంటే తెలుగు వాళ్ళం కనుక మనం ఆలోచించే విధానమే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. బట్ ఇంగ్లీష్ భాషలో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రావాలి, ముందు కర్త రావాలి, వెంటనే రావాలి, క్రియ రావాలి ఇంగ్లీష్లో. కనుక మనం ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుంటామో మనం తప్పులు లేకుండా రాయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. దీనికి మరికొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము తెలుగులో ఉన్న వాక్యాలని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి అనే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఆడుతాను అంటాను, సింపుల్. ఇలా రెండే పదాలు ఉన్నాయి. మరొక గోల్డెన్ రూల్ ఇంగ్లీష్లో ఏంటంటే తెలుగులో మనము క్రియలేని వాక్యాలను తయారు చేయగలము, కానీ ఇంగ్లీష్లో క్రియ లేకుండా వాక్యము తయారు చేయడం సాధ్యం కాదు. దెర్ ఈస్ నో సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వితౌట్ ఎ వర్బ్. వీ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వితౌట్ వర్బ్ ఇన్ తెలుగు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. నేను ఉపాధ్యాయుడిని, ఇందులో వర్బ్ లేదు. బట్ ఇదే వాక్యం ఇంగ్లీష్ చెప్తే ఐ యామ్ అ టీచర్. ఇక్కడ యామ్ అనేది వర్బ్. సో ఇంగ్లీష్లో వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫామ్ కాదు, కానీ తెలుగులో వర్బ్ లేకుండా మనము సెంటెన్స్ ఫామ్ చేయగలం. ఇది గుర్తున్న తర్వాత మనం ముందుకెళ్దాం. నేను ఆడుతాను. సో సబ్జెక్ట్ నేను, ఆడుతాను వర్బ్. ఐ ప్లే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వాక్యం చూద్దాం. నేను టెన్నిస్ ఆడుతాను అన్నాం అనుకోండి. అగైన్ వాట్? ఐ. యు నో వెరీ వెల్, ఇందాక చెప్పుకున్నాం మనము ఇంగ్లీష్లో
గోల్డ్ అంటే సబ్జెక్ట్ తర్వాత అంటే ఉండాలి, వర్బ్ రావాలి. ఐ ప్లే టెన్నిస్. ఇప్పుడు నేను ఇంకేమంటా అంటే నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడుతాను. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఐ ఎవ్రీడే టెన్నిస్ ప్లే కాదు. ఫస్ట్ ఏంటి ఐ, నెక్స్ట్ ఏనా వెంటనే ఎంత పెద్ద సెంటెన్స్ అయినా కానివ్వండి ముందు సబ్జెక్ట్ వచ్చిన వెంటనే వర్బ్ రాయాలి. సో ఐ ప్లే, వాట్ ఐ యూ ప్లే, టెన్నిస్ ఎవ్రీడే, రైట్. సో చూడండి ఐ ప్లే నేను ఆడుతాను, నేను టెన్నిస్ ఆడుతాను. ఏమైంది ఐ ప్లే టెన్నిస్. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను, ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. ఈ విధంగా అంటే ఎంత తెలుగులో ఏమవుతుందంటే వాక్యము పెరిగినా కొద్దీ సెంటెన్స్ ముద్ర వస్తుంది, వర్బ్ చివరికి వెళ్ళిపోతుంది, క్రియ చివరికి వెళ్ళిపోతుంది. కానీ ఇంగ్లీష్ ఎంత పెద్ద వాక్యమైనా రాయండి, మొదట ఏం చేయాలి, సబ్జెక్ట్ అవ్వాలి, వెంటనే వర్బ్ రావాలి, సబ్జెక్ట్ అవ్వాలి, వర్బ్ రావాలి, సబ్జెక్ట్ అవ్వాలి, వర్బ్ రావాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంగ్లీష్. సో మీరు ఎంత పెద్ద వాక్యం తయారు చేసినా కానీ సబ్జెక్ట్ రాసిన వెంటనే వర్బ్ రాయండి, మీ సెంటెన్స్ 99% రైట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మరికొంత ఎక్స్టెండ్ చేద్దాం. నేను ప్రతిరోజు సాయంత్రము కోరుట్లాలో టెన్నిస్ ఆడుతాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ ఐ రావాలి, సెకండ్ ఏంటి ప్లే, ఐ ప్లే. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, సార్ మరి ప్రతిరోజు ఉంది, సాయంత్రం ఉంది, కోరుట్లా ఉంది, టెన్నిస్ ఏంటి. నెక్స్ట్ ఏంటి రావాల్సింది మనకు, సబ్జెక్ట్ ఒకటితో రావాల్సింది ఆబ్జెక్ట్. ఆ తర్వాత మిగతా పదాలని మీరు ఏ ఆర్డర్లో పెట్టినా మీ సెంటెన్స్ రాంగ్ కాదు. ఇది భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్, అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. సో ఐ ప్లే టెన్నిస్ ఇన్ కోరట్లా ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. మీరు ఇంకా ఈ వాక్యాన్ని ఎట్లా చెప్పినా కానీ మీ మిస్టేక్ చాలా తక్కువ అవుతుంది. మైల్డ్, వెరీ స్మాల్ మిస్టేక్ అవుతుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ షుడ్ బి ఇన్ ఆర్డర్. ఎస్. ఇప్పుడు మరొక వాక్యాన్ని, ఇంకొంచెం పెద్ద వాక్యాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. నేను ప్రతిరోజు సాయంత్రము నా స్నేహితుడు మధుతో కలిసి కోరుట్లాలో టెన్నిస్ ఆడుతాను. ఈ సెంటెన్స్లో మన నెంబర్ ఆఫ్ చూద్దాం. 1. ఇంత పెద్ద వాక్యాన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. చాలా తేలిక చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ గోల్డెన్ ఏంటి, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, ఫస్ట్ ఎప్పుడైనా ఏం రాయాలి మనము, సబ్జెక్ట్ రాయాలి, వెంటనే రాయాలి మనము వర్బ్ ఏంటి మనకు, ఆడుతాను, ఐ ప్లే టెన్నిస్. ఈ 3 భాగాలు రాసిన తర్వాత 1, 2, 3 మిగతా సెంటెన్స్ని మనం ఇష్టమున్న ఆర్డర్ రాయొచ్చు, ఇబ్బందే లేదు. సో ఐ ప్లే టెన్నిస్ విత్ మై ఫ్రెండ్ మధు ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే ఎట్ కోరట్ల. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వర్డ్స్. 13 పదాలు ఉన్న వాక్యాన్ని మనము చాలా ఈజీగా తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగినాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఇంగ్లీష్ యొక్క ఏ బేసిక్ కూడా మాట్లాడుకున్నాం, కేవలము తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకు తేడా గురించి చెప్పుకున్నాం. ఏమనుకున్నాం మనం అంటే తెలుగు భాషలో వాక్య నిర్మాణము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్గా ఉంటుంది, ఇంగ్లీష్ వాక్య నిర్మాణము సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ యొక్క ఏ రూల్ కూడా చెప్పకుండా, ఏ గ్రామటికల్ పాయింట్ చెప్పకుండా, కేవలము వాక్య నిర్మాణంలో తేడాన్ని బట్టి మనము ఒక 13 పదాలున్న వాక్యాన్ని ఇంగ్లీష్ రాయగలిగినాం. దీనికి కారణం ఏంటంటే మనం బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ మీద అవగాహన కలిగి ఉంటాము, అంతే. ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు మీకు, సార్ ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ 13 వచ్చినాయి కదా, మరి తెలుగులో 12 వచ్చినాయి అంటే మనకు ప్రిపోజిషన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, అవి కొంచెం ఎక్కువ నెంబర్లో వస్తాయి మనకు ప్రిపోజిషన్స్. ఇట్ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ, బై కానీ, విత్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. వీటి గురించి మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. సో ప్రిపోజిషన్లో చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేసినా పెద్ద ప్రాబ్లం కాదు, అది మనం దాని తర్వాత క్లారిఫై చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, మనము ముందు కర్త రాయండి, వెంటనే క్రియ రాయండి, ఆ తర్వాత కర్మ ఉంటే కర్మ రాయండి, ఇంకా ఇంత పెద్ద వాక్యం తీసుకుంటూ పోండి, మీకు ఇబ్బంది కాదు. ప్లేస్ కానీ, టైం కానీ అవన్నీ మనం తర్వాత యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఫాలోడ్ బై
వావ్, ఇది చెప్పుకుంటే ఇది చూసుకుంటే ఇది గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంగ్లీష్ మనకి. ఐ రిపీట్ అగైన్, ఇంగ్లీష్ వాక్యము తప్పు లేకుండా రాయాలంటే మొదటి విషయం ఏంటంటే ముందు సబ్జెక్ట్ రాయండి, వెంటనే వర్బ్ రాయండి. మీ ఇంగ్లీష్ సెంటెన్స్ 95% రైట్ అయిపోతుంది అక్కడికి. ఇంకా మిగతా ఆర్డర్ మన ఇష్టం. ఇంకా ఇప్పుడు మీకు కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాను, నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్లో మీకు ట్రాన్స్లేట్ ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంత పెద్ద లెందీ సెంటెన్స్ చూసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే 13-14 పదాలు ఉన్న వాక్యమా అంటే ఇది కేవలము సబ్జెక్ట్కి వర్బ్ గురించి ఇంపార్టెన్స్ చెప్పడం గురించి చెప్పింది తప్ప ఈ లెంత్ చూసి భయపడాల్సిన అవసరం లేదు మీరు. ఇప్పుడు ఒకటే గోల్డెన్ రూల్, తెలుగులో అయితే కర్త వాక్యం మొదట్లో ఉంటుంది, క్రియ వాక్యం చివరిలో ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి కర్త వాక్యం మొదట్లో ఉండి దాని వెంటనే క్రియ వస్తుంది. సబ్జెక్ట్ రాసాం అంటే వర్బ్ రాయాలి ఇంగ్లీష్లో అనేది ఒక గోల్డెన్ రూల్. అందుకోసమని ఇది చెప్పడం జరిగింది. అంటే సెంటెన్స్ లెంత్ చూసి భయపడాల్సిన అవసరం లేదు, మనం ఇంకా దాని గురించి చెప్పుకుంటాం తర్వాత క్లాసుల్లో. ఇప్పుడు మీకు నెక్స్ట్ రాబోయే 3rd ఎపిసోడ్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినా ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వర్బ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒక పార్ట్గా, వర్బ్ మరొక పార్ట్గా చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్లో వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ జరగదు కనుక వర్బ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో రేపటి క్లాస్లో మనం ఈ టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఈ 4 వాక్యాలను కూడా ట్రాన్స్లేట్ చేయండి. ఫస్ట్ చేస్తే సెకండ్ వస్తుంది, సెకండ్ చేస్తే థర్డ్ చేస్తే ఫోర్త్ వస్తుంది. సో ఇది మీకు కేవలము అవగాహన కోసం మాత్రం ఇవ్వడం జరిగింది, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది ట్రై చేసే ప్రయత్నం చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్ ముందుకెళ్తాను. కనుక ఇది కాపీ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి, దీన్ని ట్రాన్స్లేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.